ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు రక్షణ సువార్త గీతములు 74వ పాట. గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు, గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు, ఆదరించేనే నీ వాక్యము, లేవనెత్తేనే నీ హస్తము. ఆదరించేనే నీ వాక్యము, లేవనెత్తేనే నీ హస్తము. గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు, గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు, శ్రమలలో నీవు నాకు తోడు నుంటివి, మొర్ర పెట్టగా నా మొర్ర వింటివి. శ్రమలలో నీవు నాకు తోడు నుంటివి, మొర్ర పెట్టగా నా మొర్ర వింటివి. ఆదుకొంటివి నన్నాదుకొంటివి, నీ కృపతో నన్ను బ్రోచితివి. ఆదుకొంటివి నన్నాదుకొంటివి, నీ కృపతో నన్ను బ్రోచితివి. గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు, గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు, వ్యాధులలో నిన్ను వేడుకొనగా, ఆపదలో నిన్ను ఆశ్రయించగా. వ్యాధులలో నిన్ను వేడుకొనగా, ఆపదలో నిన్ను ఆశ్రయించగా. చూపితివి నీ మహిమా, కొనియాడెదము ప్రియ యేసు. చూపితివి నీ మహిమా, కొనియాడెదను ప్రియ యేసు. గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు, గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు, నీ తట్టు రమ్మని పిలచితివి, నేను నీకు తోడుగా ఉన్నానంటివి. నీ తట్టు రమ్మని పిలచితివి, నీవు నాకు తోడుగా ఉన్నానంటివి. నిన్ను నా ఆత్మలో తెలుసుకొంటిని, నీవే నా సర్వమని ఎరిగితిని. నిన్ను నా ఆత్మలో తెలుసుకొంటిని, నీవే నా సర్వమని ఎరిగితిని. గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు, గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు, ఆదరించేనే నీ వాక్యము, లేవనెత్తేనే నీ హస్తము. ఆదరించేనే నీ వాక్యము, లేవనెత్తేనే నీ హస్తము. గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు, గాలి సముద్రపు అలలకు నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు. హల్లెలూయా. నిజమే కదా ప్రియులారా, ఈ దినాన ఎన్నో సమస్యలు, శ్రమలు గాలి తుఫానుల వలె, వరద వానుల వలె మనకి వస్తూ ఉండుంటాయి. ఈ దినాన ఎంతోమంది ఎన్నో కష్టాలను, లేకపోతే అపవాది ఇచ్చే బాధలను అనుభవిస్తూ ఉన్నవారు ఉన్నారు. కానీ అలాంటి స్థితిలో నుండి మనల్ని దేవుడు రక్షించుకున్నాడు. అటువంటి స్థితిలో నుండి దేవుడు మనల్ని విమోచించుకున్నాడు. అటువంటి స్థితిలో నుండి దేవుడు మనల్ని బయటకి
తీసుకుని వచ్చారు. ఇప్పుడు అదే స్థితిలోకి నీవు నేను మళ్ళా వెళ్దామని ఆశపడుతున్నామేమో. ఇది నాన్న అలా ఉండొద్దు అని దేవుడు ఆశపడుతున్నాడు. పాత స్థితి, పాత గతి మనకి వద్దు అని దేవుడు ఆశపడుతున్నాడు. నీవు నేను రక్షింపబడిన దినము నుంచి ఈ దినము వరకు ఆయన కొరకు సాక్షులుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అంటున్నాడు, శ్రమలలో నీవు నాకు తోడుగా ఉంటివి, మొర్ర పెట్టగా నా మొర్ర వింటివి అంటున్నాడు. అంటే భక్తుడు తన యొక్క ఆధ్యాత్మికతను దీన్ని పాట రూపంలో నిర్మించుకున్నాడు. మరి మన యొక్క జీవితం ఎలా ఉంటుంది? శ్రమలలో నీవు నాకు తోడు ఉన్నావు అని డిక్లేర్ చేసుకున్నాడు. మరి మనం వాట్ వి ఆర్, మనం ఏంటి? మనం అలా డిక్లేర్ చేసుకోగలుగుతున్నామా? గ్రహించాలి ప్రియులారా. మొర్ర పెట్టగా నా మొర్ర విన్నావు, నా మొర్ర వింటివయ్యా అని అది కూడా డిక్లేర్ చేసుకున్నాడు. మరి మన మొర్ర వింటున్నాడు అని మనకి తెలుస్తుందా? ఒకవేళ వింటే నీకు చింత, బాధ ఏమీ అక్కరలేదు. ఈ దినాన నీకు నాకు అటువంటి బాధ, వేదన ఏదన్నా ఉందంటే ఆయన వినట్లేదు అన్న సందేహం మనలో ఉందేమో. ఆయన చూడట్లేదు, ఆయన తోడుగా లేడు అన్న సందేహం నీలో నాలో కలుగుతుందేమో. దాని నుంచి బయటికి వచ్చేద్దాం. ఆయన ఎల్లప్పుడూ మనతో తోడుగా ఉండే దేవుడు. అంటున్నాడు, పరిశుద్ధాత్మను మీ మధ్యలో ఉంచేసి వెళ్తున్నా అన్నాడు. మరి పరిశుద్ధాత్మ మన మధ్య సంచరిస్తుంది కదా. పరిశుద్ధాత్మ మన వద్ద నుండి దేవునికి తెలియచేస్తుంది. అంటున్నాడు, నేను నా తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని అనుదినము మీ కొరకు విజ్ఞాపన చేస్తున్నా అంటున్నాడు. మరి విజ్ఞాపన చేస్తున్నాడు. మన బాధలు, మన కష్టాలు, గాలి తుఫానుల వంటి ఎన్నో శ్రమల నుండి ఆయన మనల్ని ఖచ్చితంగా రక్షిస్తాడు, ఖచ్చితంగా విమోచిస్తాడు, ఖచ్చితంగా కాపాడుతాడు. ఇదే నాన్న నీవు నేను ఆయన కొరకు జీవించాలని ఆశపడుతున్నాడు. 2వ చరణం ఉంటుంది, వ్యాధులలో నిన్ను వేడుకున్నానయ్యా, ఆపదలో నిన్ను ఆశ్రయించానయ్యా, చూపితివి నీ మహిమ కొనియాడేదని అంటున్నాడు. అంటే ఎన్ని వ్యాధులు కావచ్చు, ఆపదలు కావచ్చు, శ్రమలు కావచ్చు, కష్ట నష్టాలు కావచ్చు, అనారోగ్య పరిస్థితులు నీకు కావచ్చు, నీ కుటుంబంలో వారికి కావచ్చు అంటున్నాడు. వ్యాధులలో నిన్ను వేడుకున్నాను, ఆపదలో నిన్ను ఆశ్రయించాను, నాకు నీ మహిమ చూపించావు. ఇది నన్ను ఆయన మహిమ మనం చూడాలని ఆశపడుతున్నాడు. అప్పుడు మనం ఏం చేయాలి? వేడుకోవాలి, ఆశ్రయించాలి. ఆయన మహిమ మనం చూడాలి అంటే ఆయనను ఆశ్రయించాలి. మనల్ని సృష్టించిన తండ్రి ఒక ఆయన ఉన్నాడు, ఆయననే ఆశ్రయించాలి, ఆయననే వేడుకోవాలి. ప్రియులారా, ఈ దినాన నీవు నేను ఎలా ఉంటున్నాం గ్రహిస్తున్నామా? భక్తుడు డిక్లేర్ చేసుకున్నాడు, నీ మహిమ నాకు చూపించావు అంటున్నాడు. మరి ఆయన మహిమ మన జీవితంలో చూపించాడా? మన జీవితంలో అది కనపరుచుకున్నాడా? మన జీవితంలో అది కనపరుచుకోవాలంటే విజ్ఞాపన చేయాలి, వేడుకోవాలి, ఆశ్రయించాలని ఆశిస్తున్నాడండి. ప్రియులారా, ఇది ఆయన ఆశ నెరవేర్చే ప్రాణులుగా మనం ఉన్నామా? ఆయన కుమారులుగా మనం ఉన్నామా? లేదా ఆయన పనివారముగా ఉన్నామా? కుమారులకు స్వాస్యం అన్నాడు. మరి ఈ దినాన నీవు నేను కుమారులుగా ఉన్నామా? లేదా మన ఇంట్లో వచ్చేసే స్లేవ్స్ లాగా ఉన్నామా? దయచేసి గ్రహిద్దాం ప్రియులారా. నీవు నేను ఎలా జీవిస్తున్నామనేది గ్రహించుకోవాలి, నీవు నేను ఎలా ఉంటున్నామనేది గ్రహించుకోవాలి అంటున్నాడు. 3వ చరణంలో భక్తుడు అంటున్నాడు, నీ తట్టు రమ్మని పిలిచితివయ్యా, నేను నీకు తోడుగా ఉంటానని అన్నావయ్యా. మరి ఆయన తట్టు రమ్మని పిలుస్తున్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను అని పిలుస్తున్నాడు. మరి మనం పిలుస్తున్న మాట మనకు వినిపిస్తుందా? వినిపిస్తుంది, కానీ నెగ్లెక్ట్ చేస్తున్నామా? దయచేసి దేవుని మాటను, దేవుని వాక్కును నీవు నెగ్లెక్ట్ చేయబాకు. ఉగ్రతను మాత్రం నీవు కొని తెచ్చుకోబాకు. ఇది నాన్న దేవా, మా పాపలను క్షమించవా, మా దోషాలని, మా అతిక్రమములను క్షమింపవా అని వేడుకుందాం ప్రియులారా. ఎలాగైతే భక్తుడు ఈ పాట ద్వారా ఎంత సారాంశాన్ని ఉంచాడో మనకి ఎంత ఆలోచించినా అర్థం కాదు. కానీ కొన్ని విషయాలు దేవుడు మన ముందు ఉంచాడు. ఈ దినాన నీవు నేను దాన్ని గ్రహిద్దాం, దాని కొరకు ప్రార్థన చేసుకుందాం. అయ్యా తోడుగా ఉంటానన్నావు, అయ్యా నీ మహిమ నాకు చూపించు. ఆశ్రయించే వారికి, ప్రతి వారికి మహిమ చూపిస్తాడు ఆయన. విజ్ఞాపన చేయి, వేడుకో, ఆయన ఖచ్చితంగా నీ మొర వింటాడు, నీ మొర ఆలకిస్తాడు. నీ కొరకు విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. నీవు ఆయనను నమ్మకపో. ఆయన అంటున్నాడు, సిలువలో అన్నాడు కదా,
తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు, కానీ వీరిని క్షమించుడి అంటున్నాడు. ఆత్మరూపిగా మన మధ్య ఉన్నాడు. ఆత్మరూపిగా దేవునికి తెలియచేస్తున్నాడు. దేవుని దగ్గర ఉన్న కుడి పార్శ్వమున కుమారుని రూపంలో విజ్ఞాపన చేస్తున్నాడు. త్రియేక దేవుడై ఉన్నాడని మన తండ్రి. హల్లెలూయా. మీ దినాన జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఆశ్రయించు ప్రజలకు ఏ మేలు కొదువై ఉండదు అంటున్నాడు. ఈ దినాన నీవు నేను ఎలా ఉంటున్నామో, ఎలా జీవిస్తున్నామో సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుందాం. వాట్ వీఆర్ అనేది ఎగ్జామ్ చేసుకుందాం. మనము గ్రహించడానికి, మన యొక్క గ్రహింపును అర్థం చేసుకొని గ్రహించడానికి ఆయన కృపను మనం కోరుకుందాం. ప్రైజ్ ది లార్డ్. మరి యొక్క పాటతో, మరి యొక్క సారాంశంతో మీ ముందు రావటానికి దేవుడు కృప చూపును గాక. ఆమెన్.